హాయ్ అండి. హలో అందరికీ. సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్‌కి వెల్కమ్ మీ అందరికీ. ఒకేసారి ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే 5 రకాల చికెన్‌లు వంటకాలు సూపర్ టేస్ట్‌గా చేసుకోవచ్చండి. కేవలం 10 నిమిషాల్లో. రెస్టారెంట్ స్టైల్‌లో లాగే చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై నుంచి బిర్యానీ వరకు ఒకే మసాలాలతో అదిరిపోయే రుచులు చేయొచ్చనమాట. చికెన్ 65, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్, చికెన్ పలావ్ ఇలా 5 రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇవాళ మన వీడియోలో ఒక 2 రకాలుగా మీకు చూపిస్తున్నానండి. ముందుగా నేను చికెన్ వాష్ చేసేసుకున్నాను, మీరు చూసారు. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ, పసుపు, కారము అన్నీ మసాలాలు, దినుసులు అన్నీ వేసుకొని ఇక్కడ మ్యారినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసానండి. కానీ అంతకంటే ముందు ఛానల్ని ఎవరైతే ఇవాళ ముందుగా చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నేను సాల్ట్ కూడా వేస్తున్నానండి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ. ఇంట్లో ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలాలు ఇవన్నీ రెడీగా ఉంటాయి కదండి. కాబట్టి మనకు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. నేను ఒక 2 గరిటెలు పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తక్కువ టైంలో ఎక్కువ రుచి చేసే ఈ చికెన్ మ్యాగ్నేషన్స్ మామూలుగా అప్పుడు ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, మార్నింగ్ బిజీ లైఫ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఒక్కసారి ఇలా మ్యాగ్నేషన్ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో చికెన్ ఒక 5 రకాలుగా వంటలు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు నేను దాంట్లో కసూరి మెంతి, కొద్దిగా కొత్తిమీర కూడా, కొద్దిగా ఆయిల్ కూడా వేసి మసాలా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం ఇది కలిపేసుకొని మనము ఇదే మసాలాలో ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసి మనము బాగా కలిపేసి ఫ్రీజర్లో మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒక వారం వరకు కూడా నిలవ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ కలిపేసిన మసాలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా చికెన్ పీసెస్ తీసి మనం ఓన్లీ ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మనము పలావ్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా బిర్యానీ దినుసులు వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ చికెన్ వేసి మనం దాంట్లో రైస్ వేసి చికెన్ పలావ్లా చేసుకోవచ్చు. అలా ఇప్పుడు నేను ఈ బాక్స్లోకి మొత్తం అంతా కూడా స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా చికెన్ కబాబ్స్లో కూడా ఇది దాంట్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి. కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని ఈ పీసెస్ని దాంట్లో అరేంజ్ చేసుకుంటే అంతే చికెన్ కబాబ్స్. ఆల్రెడీ మనం మసాలాలు అంతా వేసేసాం కాబట్టి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. చికెన్ ఫ్రై చేసేస్తాం, పలావ్ చేసేస్తాం. బిర్యానీ కూడా అంతే. మనం కొద్దిగా బాస్మతి రైస్ని నానబెట్టేసుకొని వాటిని కొద్దిగా హాఫ్ బాయిల్ చేసేసి ఇదే చికెన్ మీద మనం చికెన్ బిర్యానీ రైస్ వేసి దమ్ చేసేస్తాం. సో చికెన్ బిర్యానీ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇదే చికెన్ని మనము కబాబ్స్ లాగా అదే అండి చార్కోల్ బొగ్గుల మంట మీద కూడా మనము చికెన్ని కాల్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంకా ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చికెన్ మామూలుగా ప్యాన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. నేను ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని దాంట్లోకి డైరెక్ట్ బటర్తో మనం ఈ చికెన్ పీసెస్ని ప్యాన్ ఫ్రై చేసుకుందాం. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయండి ఈ రెసిపీస్. ఎందుకంటే ఇది ఒక్క మ్యాగ్నేషన్తో మనం ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు. ఇదే చికెన్తో మనం చికెన్ 65 కూడా చేసుకోవచ్చు. ఇదే మసాలాల్లో ఓన్లీ మనము కార్న్‌ఫ్లవర్, ఎగ్ ఇవన్నీ కలిపేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటే అదే చికెన్ 65 లాగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్యాన్ ఫ్రై అన్నాను కదా, కొద్దిగా మ్యాగ్నేట్ చేసిన పీసెస్ అన్నిటినీ కూడా ప్యాన్ మీద అన్నీ సెట్ చేసేసుకుంటున్నా బటర్ వేసుకొని. బటర్ ఆర్ ఆయిల్ ఏది వీలవుతే అది దాంతో మీరు చేసుకోవచ్చండి. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. ఇలా ఈజీగా మీకు ఎలా చేసుకోవాలనేది మీకు కూడా తెలుస్తుంది. లాస్ట్ వరకు చూస్తేనే కదండి తెలిసేది. సరే ఇప్పుడు నేను కొద్దిగా దాని మీద ప్యాన్ కవర్ చేసుకుంటానండి, కొద్దిగా అది ఫ్రై అవ్వడానికి. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఒక సైడ్ అది బాగా వేగాక నెక్స్ట్ సైడ్ కూడా మనం ఫ్లిప్ చేసుకోవాలి ఈ పీసెస్ అన్నిటినీ కూడా. అసలు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే తెలుసుకోవాల్సింది, ఉప్పులు కారాలు అన్నీ కూడా బాగా సమపాలుగా వేసుకోండి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. నేను ఇక్కడ నిమ్మరసము నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు. నిమ్మరసం కనుక వేసి పెడితే ఇంకా బాగుంటుందండి. అసలు ఇప్పుడు ఉప్పు కారాలు వేసినా సరే
ఈ చికెన్ పీస్ చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుందనమాట. అలాగే నిమ్మకాయ వేస్తే ఇంకా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటుందనమాట. అంతే అండి. ఫ్రై అయిపోయింది మరి చికెన్ ఇంకా. ఇప్పుడు నేను ఈ చికెన్ ఫ్రైని మనకి సాంబార్‌తో సైడ్ డిష్ లాగా ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. అన్నంలోకి, సాంబార్‌కి, చికెన్ ఫ్రైతో సూపర్ కాంబినేషన్ కదండీ! మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చేసుకోండి మరి. ఇప్పుడు అలాగే మనం దీంతో పాటు ఇంకొక కర్రీ కూడా నేను చూపిస్తా అన్నాను కాబట్టికి మీకు చూపిస్తున్నాను. ఇదే ఇంకా కొద్దిగా నాకు చికెన్ మిగిలిందండి. దాంతో నేను చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. విత్ టమాటో, ఆనియన్ గ్రేవీ పేస్ట్‌తో. ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి కొద్దిగా. అలాగే ఒక చిన్న ఆనియన్, ఒక టమాటో గ్రేవీ చేసి పెట్టుకున్నాను కదండీ! ఈ ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మనము అందుట్లోకి ఇప్పుడు మనకి ఉప్పులు, కారాలన్నీ అయితే సరిపోయాయి. ఒకవేళ ఏమైనా సరిపోకపోతే మీరు పైనుంచి మళ్ళీ కొద్దిగా కావాలి అనుకుంటే గనక కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవంతా ఎగిపోయిన తర్వాత చికెన్‌ని కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్‌లో కొంచెం బాగా వేగనివ్వాలండి ఇప్పుడు. అంతే అండి. చాలా ఈజీ. ఒక్కసారి ఇలా ఒక కేజీ అలా 2 కేజీస్ చికెన్ తీసుకొచ్చి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే వీక్లీలో పిల్లలకి మనము 2-3 వెరైటీస్ వరకు చేసి పెట్టొచ్చు. ఇప్పుడు మనం చేసే ఈ చికెను ఇంకెందుకండి లేట్, మీరు కూడా మొదలుపెట్టండి మరి. అంతే అండి. నా కర్రీ ఇంకా అయిపోయినట్టే. నేను కొద్దిగా ఇక్కడ సాల్ట్లు, కారాలు అవి చెక్ చేసుకొని కొద్దిగా మళ్ళీ సాల్ట్ సరిపడా కావాలి అనుకుంటే తగినంత నేను యాడ్ చేసుకుంటున్నాను. అంతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే గనక మీకు తెలుసు కదా ఏం చేయాలో. జస్ట్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. సో దట్ నేనేమైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో అంతే అండి ఇవాల్టికి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ.